గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు ఈ వీడియోలో 6th క్లాస్ ఫస్ట్ లాంగ్వేజ్లో 6th లెసన్ పోతన బాల్యంలోని బిట్స్ ఆల్రెడీ వీడియో చేశాను. తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ వీడియో కూడా చేశాను. మీరు సృజనాత్మకత ప్రశంస కూడా అప్లోడ్ చేయండి టీచర్ అని చాలామంది కామెంట్స్ పెట్టారు కదా. సో వాటి గురించి నేను ఈ వీడియోస్ కూడా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈరోజు పోతన బాల్యంలోని సృజనాత్మకత ప్రశంస గురించి తెలుసుకుందాం. సృజనాత్మకత ప్రశంస. 1. పోతన తన బాల్యంలో ఆడుకునే ఆటలు తెలుసుకున్నారు కదా, అట్లాగే మీరు ఆడుకునే ఆటలు ఏవి, ఆటలు ఎందుకోసం ఆడాలో వాటి ప్రాముఖ్యత ఏమిటో వివరిస్తూ వ్యాసం రాయండి. అంటే పోతన బాల్యంలో ఆడుకునే ఆటల్ని మనం లెసన్ చెప్పినప్పుడు టీచర్స్ చెప్పారు, మీరు విన్నారు కదా. అలాగే మీరు ఆడుకునే ఆటలు ఏంటి, మీరు ఏ రకమైన ఆటలు అయితే ఆడతారో, ఆటలు ఎందుకోసం ఆడాలో, అసలు ఆట అనేది ఎందుకోసం ఆడాలి, వాటి ప్రాముఖ్యత ఏంటి, వాటి ఇంపార్టెన్స్ ఏంటి అనేది వివరిస్తూ వ్యాసం రాయాలి. అంటే ఎస్సేలా రాయాలన్నమాట. నేను ఆడుకునే ఆటలు గోళీలాట, కబడ్డీ, రింగ్ ఆట, టెన్నికాయిట్, క్యారమ్స్, ఖోఖో. ఈ ఆటలు వీటితో పాటు మీరు ఇంకా ఏమేమి ఆటలు ఆడతారో అవి రాయొచ్చు అనమాట. తర్వాత ఆటలు ఎందుకోసం ఆడాలంటే మనోవికాసానికి అవి బాగా సహకరిస్తాయి, రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, సమయస్ఫూర్తి అలవడుతుంది. ఆటలు ఆడటం వల్ల మనో వికాసానికి కూడా అవి బాగా ఉపయోగపడతాయి కదా. అదేవిధంగా రక్త ప్రసరణ అంటే బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగుంటుంది, మన ఆరోగ్యం హెల్త్ బాగుంటుంది, సమయస్ఫూర్తి అలవడుతుంది అనమాట. తర్వాత ఆటల ప్రాముఖ్యత. ఆటల యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఆటలు నాయకత్వ లక్షణాలను పెంచుతాయి. ఆటల వల్ల సహనం, పట్టుదల, పరస్పర సహకారం, పోటీతత్వం, సమిష్టి బాధ్యత మొదలైన గుణాలు అలవడతాయి. ఆటల ప్రాముఖ్యతని ఇలా సబెటింగ్ పెట్టి వాటికి సంబంధించింది ఈ రకంగా రాసుకోవాలి. తర్వాత లేదా ఇంకో క్వశ్చన్కి ఆన్సర్ ఏం రాయొచ్చు. 2వది, పోతన ఆడుకునేటప్పుడు చూసిన వాళ్ళు ఈ బాలుడు అసాధ్యుడు అని అనుకునేవారు కదా, మరి ఇప్పుడు ఆడుకునే పిల్లల్ని చూసి పెద్దవాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఊహించి సంభాషణలుగా రాయండి. అంటే ఇది కాన్వర్జేషన్ అనమాట. పోతన ఆడుకునేటప్పుడు చూసిన వాళ్ళు ఏమనుకునేవారు, ఈ బాలుడు అసాధ్యుడు సుమ అనేవారు తెలుసుకున్నాం కదా పాఠంలో. మరి ఇప్పుడు ఆడుకునే పిల్లల్ని చూసి పెద్దవాళ్ళు ఏం మాట్లాడుకొని ఉంటారు అనేది ఊహించి కాన్వర్సేషన్గా సంభాషణలో రాయాలి. రాద్దాం చూడండి. రామయ్య, కోటయ్య, ఆ పిల్లల్ని చూడు, రోడ్డు మీదే కర్రా బిళ్ళ ఆట ఆడుతున్నారు, ఆట స్థానానికి వెళ్ళి ఆడుకోవచ్చు కదా. అంటే ఈ రామయ్య కోటయ్యని ఏమంటున్నాడు, ఆ పిల్లలు చూడు రోడ్డు మీదే కర్రా బిళ్ళ ఆట ఆడుతున్నారు, అదే ఆట స్థలం అంటే ప్లే గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోవచ్చు కదా అని అంటున్నాడు. అప్పుడు కోటయ్య ఏమంటున్నాడు, అవును, రోడ్డు మీద పోయేవారికి ఆ కర్రా బిళ్ళ వచ్చి తగులుతుందని కూడా ఆలోచించరు. అంటే ఈ రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఉంటూ ఉంటారు కదా, వాళ్ళకి అవి తగిలితే ప్రమాదం కదా అని కూడా వీళ్ళు ఆలోచించట్లేదు అని చెప్తున్నాడు. తర్వాత రామయ్య ఏమంటున్నాడు, రోడ్డు మీద వాళ్ళకే కాదు, అది వాళ్లకు తగిలినా ప్రమాదమే, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి కూడా కాదు, వాళ్ళకే కాదు, మనకు తగిలినా కూడా ప్రమాదమే కదా, ఆడేవాడికి తగిలినా కూడా అని చెప్తున్నాడు. కోటయ్య, నిజమే, మొన్న ఇలాగే ఆడి ఒక పిల్లవాడు కన్ను పోగొట్టుకున్నాడు, ఒకడు ఇలాగే ఆడి అది వచ్చి కన్నుకు తగలడం వల్ల కన్ను పోయిందట. రామయ్య, అది చూసి అయినా మిగతా వాళ్ళు ఆట ఆడడం మానరు కదా, అది తెలుసు కూడా, అది చూసి కూడా మిగతా వాళ్ళు ఆటను మానేయకుండా మళ్ళీ ఇంకా ఆడుతున్నారు అని. కోటయ్య ఏమంటున్నాడు, ప్రమాదం లేని ఆటలు చాలా ఉన్నాయి, వాటిని ఆడుకోవచ్చు కదా, ప్రమాదం లేని ఆటలు చాలా ఉంటాయి, అలాంటివి ఆడుకోవచ్చు కదా అంటున్నాడు. రామయ్య, వాళ్ళు అసాధ్యులు, ఎవరి మాట వినరు, వాళ్ళు అసాధ్యులు, సాధ్యం కాని వాళ్ళని సాధ్యులు కాని వారిని అసాధ్యులు అంటారు కదా, వాళ్ళు ఎవరి మాట వినరు అని చెప్తున్నాడు రామయ్య. ఈ రకంగా కాన్వర్జేషన్ని రాసుకోవాలి. మీకు వచ్చినట్టు కూడా ఈజీ వర్డ్స్లో రాయడం చదవడం వస్తే రాయొచ్చు కదా, ఆలోచించి రాయండి. ఈరోజు వీడియో ఇదనమాట. ఈ వీడియో తప్పనిసరిగా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.